అనగనగా అది రామపురం అనే గ్రామం. ఆ గ్రామంలో పాతకాలం నాటి ఇల్లు. ఆ ఇంటి గుమ్మం ముందు బోర్డు మీద పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉండేది: మంత్రవాది మధుకర్, అన్ని సమస్యలకు చిటికెలో పరిష్కారం. ఆ బోర్డు చూసిన వాళ్లకే సగం ఆశ వచ్చేసేది. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరి ఇంట్లో గొడవ జరిగినా మధుకర్ గారిని అడగాలి అంటారు. ఎవరైనా భయపడినా, ఆలస్యం చేసినా, మధ్యలో పని మానేసినా మధుకర్ దగ్గర ఏదో ఒక చిట్కా ఉండేదని అందరూ నమ్మేవారు. అలా ఆ ఉదయం కూడా ఆయన గుమ్మం ముందు జనంతో హడావిడిగా, మధుకర్ గారు, మా అబ్బాయికి చదువు మీద మనసే లేదు. పుస్తకం తీసుకుంటాడు, కానీ 5 నిమిషాల్లోనే కిటికీ బయటికి చూస్తూ కూర్చుంటాడు. ఇది చాలా సులభం. ప్రతిరోజు ఒకే సమయానికి అతన్ని కూర్చోబెట్టండి. మొదట 10 నిమిషాలు, తరువాత 15, అలా రోజూ సమయం పెంచుతూ బలవంతంగా రోజూ కూర్చోబెడితే అతని మనస్సు కూడా అతని మాట వింటుంది. మొదటివాడు వెళ్తూనే మరొక ఆమె ముందుకొచ్చింది. మధుకర్ గారు, మా ఇంట్లో నా భర్త ఏ పని చేసినా మధ్యలో వదిలేస్తాడు. గోడ రంగు వేయడం మొదలు పెడతాడు, సగం దగ్గర ఆగిపోతాడు. తోట పని మొదలు పెడతాడు, 2 మొక్కల దగ్గరే మానేస్తాడు. దీనికేవైనా మార్గం ఉందా? ఉంది. మొదలుపెట్టిన పని చిన్నదైనా పూర్తి చెయ్యాలి. మనసు పెద్ద పని చూసి భయపడుతుంది. అందుకే పని ముక్కలుగా చెయ్యాలి. ఈ రోజు 1, రేపు 2, కానీ మధ్యలో మానేయద్దు. అయ్యో, నిజంగా మీరు మంత్రవాదే. ఇదే మాట మేమెందుకో ఇంట్లో చెప్పలేకపోతున్నాం. మధుకర్ కాసేపు కళ్లను పైకెత్తి చూసి చాలా పెద్ద రహస్యం చెప్పినట్టుగా తల ఊపాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కో మాట, ఒక్కో చిట్కా, ఒక్కో ఉదాహరణ. ఎవరికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో మధుకర్కి బాగా వచ్చేది. చాలామంది నిజంగానే ఆయనని గొప్పవాడిగా భావించేవారు. కాని అసలు సరదా అక్కడి నుంచే మొదలవుతుంది. మధుకర్కి కొంచెం మతిమరుపు. ఇతరుల కష్టాలకు చిటికెలో చిట్కాలు చెప్పే ఈ మంత్రవాది తన పనులు మాత్రం చిటికెలో మర్చిపోతూ ఉండేవాడు. ఒకరోజు పళ్ళు తోముకోడానికి వేపపుల్ల తీసుకున్నాడు. ఆలోచనలో మునిగిపోయి దాన్ని చెవిపైన పెట్టుకున్నాడు. తరువాత ఇల్లు మొత్తం తిరుగుతూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అయ్యో, నా వేపపుల్ల ఎవరు తీసుకున్నారు? ఇది సాధారణ దొంగ పని కాదు. మా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు మాయమవుతున్నాయి. ఇక్కడ ఏదో గూఢశక్తి పని చేస్తోంది. ఆయన అలా అరుస్తుంటే బయట నుంచి వెళ్తున్న 2 గ్రామస్తులు లోపలికి తొంగి చూశారు. మధుకర్ గారు, ఏంటి దొంగతనం జరిగిందా? దొంగతనం కాదు బాబూ, అంతకంటే ప్రమాదం. నా వేపపుల్ల కనిపించడం లేదు. పళ్ళు తోముకోకుండానే ఈరోజు జనాలకి సలహా చెప్పాలా నేను? అయ్యా, అది మీ చెవి పైనుంది అనగానే మధుకర్ ఒక్కసారిగా చెవి తడుముకొని, ఆహా, అవునా? నేను కూడా అదే చూసుకుంటున్నా. మీ జ్ఞాపక శక్తి పరీక్షించాలనుకున్నా అంతే. అలాంటి పరీక్షలు మధుకర్ ఇంట్లో చాలానే జరిగేవి. ఒకరోజు వంటింట్లో పప్పు పెట్టి, ఇది ఉడుకుతుండగా నేను బయట 2 నిమిషాలు వెళ్ళివస్తా అన్నాడు. ఆ 2 నిమిషాలు సూర్యాస్తమయం దాకా వెళ్ళిపోయాయి. తిరిగి వచ్చేసరికి పొయ్యి మీద పొగలు, కుండ నల్లగా ఇంట్లో వాసన వచ్చింది. తిరిగి వచ్చిన మధుకర్ అది మరిచిపోయి, అయ్యో, మా ఇంటికి ఎవరో నిప్పు పెట్టారు. ఇదేదో పెద్ద మాయ. ఏదో దుష్టశక్తి నా పైన కన్నేసింది. అయ్ బాబోయ్! అంతలో పక్కింటి లక్ష్మమ్మ వచ్చి కుండను చూపించింది. దుష్టశక్తి కాదు బాబూ, నువ్వే పెట్టిన పప్పు. ఉదయం నుంచి నీకోసమే ఎదురు చూస్తోంది. అయ్యో, అదా నేను అంటే పొయ్యి వేడెక్కువైతే ఏమవుతుందో చూసే ప్రయోగం చేస్తున్నా. అవునవును, ప్రతిసారి మీ మతిమరుపే మీకు ప్రయోగం అవుతోంది. ఇప్పటివరకు ఇవన్నీ చూసి గ్రామస్తులు నవ్వుకున్నారు. మధుకర్ కూడా వాటిని సరదాగా తీసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం మధుకర్ గుమ్మం ముందు మళ్లీ జనమే. అదే సమయంలో లక్ష్మమ్మ కూడా తన సమస్యతో అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో బాధ, చేతిలో చిన్న గుడ్డ, నడకలో తొందర. మధుకర్ గారు, మీ దగ్గరికి ఒక పనిమీదొచ్చాను. చెప్పమ్మా లక్ష్మమ్మ. కష్టం చిన్నదైనా పెద్దదైనా దారిలేని సమస్య అనేది ఉండదు. మా కోడలు ఏ పని చేసినా మధ్యలో మానేస్తోంది బాబూ. ఉదయం ఇంటి పని మొదలు పెడుతుంది, మధ్యలో ఇంకేదో పట్టుకుంటుంది, అది వదిలి ఇంకేదో, చివరికి ఇల్లే గజిబిజి. మాట వినదు, కోపం పెట్టుకుంటుంది. దానికేవైనా మార్గం చెప్పండి బాబూ. ఇది చాలా మందిళ్లలో ఉండే సమస్య. దానికి మంత్రం ఒక్కటే. మొదలుపెట్టిన పని పూర్తి చెయ్యాలి. పని పెద్దదైతే చిన్న ముక్కలుగా చెయ్యాలి. ప్రతిరోజు ఒకే క్రమం ఉండాలి. మనసు ఎక్కడికో తిరిగినా చేతి పని ఆగకూడదు అని అంటాడు. ఇంతలో అక్కడే పక్కన నిలబడి అన్నీ వింటున్నాడు చిన్న బాబు.
మాట నేరుగా అడుగుతాడు. నవ్వుతూనే నిజం చెబుతాడు. ఊరిలో చాలామందికి అతని మాటలు సరదాగా అనిపిస్తాయి. కాని అందులో ముళ్ళు దాగి ఉంటాయి. అతను మెల్లగా ముందుకు వచ్చి, మధుకర్ గారు, నేనొకటి అడగొచ్చా? అడుగు బాబు. ప్రశ్న అడిగేవాడే తెలివైనవాడు. మీరిప్పుడే మొదలుపెట్టిన పని పూర్తి చేయాలి అన్నారుగా. అవును, అదే విజయం మొదటి నియమం. అయితే నిన్న మీరు పప్పు పెట్టి మర్చిపోయి కుండ కాల్చేశారు కదా. అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం వచ్చింది. లక్ష్మమ్మ మధుకర్ వైపు చూసింది. బయట కూర్చున్న ఇద్దరు గ్రామస్తులు నవ్వు ఆపుకొని ఒకరినొకరు చూసుకున్నారు. అది సాధారణ పప్పు కాదు బాబు. కొన్నిసార్లు వంటింట్లో కూడా ప్రయోగాలు చెయ్యాలి. మరి ఈ ఉదయం వేపపుల్ల చెవిలో పెట్టుకుని వెతికింది కూడా ప్రయోగమేనా అని అడుగుతాడు. దాంతో అక్కడ వారందరూ వారిలో వారు నవ్వుకుంటారు. దాంతో మధుకర్ కొంచెం కోపంగా, బాబు, పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నేను గౌరవంగానే మాట్లాడుతున్నానండి. కానీ నిజం కదా, మీరు అందరికీ మంచి మాటలు చెప్తారు, అవన్నీ చాలా బాగుంటాయి. కానీ నాకు ఒక్కటే సందేహం, మీరు చెప్పింది మీరు కూడా చేస్తారా? ఆ మాట వినగానే మధుకర్ ముఖంలో చిన్న మార్పు కనిపించింది. ముందు వరకు సరదాగా తీసుకున్న విషయం ఇప్పుడు కాస్త లోపలికి తాకినట్టుంది. అయ్యో బాలు, నువ్వు చిన్న పిల్లాడివి. మధుకర్ గారు పెద్దవాళ్ళు. వాళ్ళకెంత పనుంటుంది? నువ్వు వారిని అలా అడగొచ్చా? పని ఉంటే ఇంకా శ్రద్ధతో చేయాలి కదా అమ్మా. చిన్న పనులే సరిగ్గా చేయలేనివాడు పెద్దవెలా చేస్తాడు? మధుకర్ ఈసారి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆయనలాంటివాడికి అది అరుదు. సాధారణంగా అడిగిన ప్రశ్నకు వెంటనే చిట్కా చెబుతాడు. కాని ఈసారి మాట కాసేపు గొంతులోనే ఆగిపోయింది. బాబు, కొన్నిసార్లు మనిషి ఇతరుల సమస్యలు స్పష్టంగా చూస్తాడు. తనవి మాత్రం మసగ్గా కనిపిస్తాయి. అదే నేను చెప్తున్నాను. మీరు మా అందరికీ అద్దంలా ఉంటారు. కాని మీ ముందర కూడా మీకు అద్దం ఉండాలి కదా. అది వినగానే అక్కడున్న వాళ్లంతా మౌనంగా నిలిచారు. ఎవరూ పెద్దగా నవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక సరదా చమత్కారం లాంటిది. ఇది నిజంగా మధుకర్ మనసుకి తగిలిన మాట. మధుకర్ గారు, బాలు తప్పుగా చెప్పలేదు. మీరు మాటలు బాగా చెబుతారు. అందుకే మేము మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకొస్తాం. కాని మీరే అవి ఆచరణలో చేసి చూపిస్తే మాకు ఇంకా ధైర్యం పెరుగుతుంది. దాంతో మధుకర్ ఆలోచనలో పడతాడు. మేమంతా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతామో మీకు తెలుసా? మీరు మా మీద కోపడకుండా ఓపిగ్గా చెబుతారు కాబట్టి. అదే ఓపిక మీరు మీ మీద కూడా పెడితే బాగుంటుంది. ఆ మాటలన్నీ కలిసిపోయి మధుకర్ మనసులో ఎక్కడో గట్టిగా మోగాయి. మధుకర్ చివరికి మెల్లగా నవ్వి, సరే, ఈ రోజు మీ అందరూ కలిసి నాపై ఒక పెద్ద మంత్రం చేశారనుకుంటా. ఏ మంత్రమయ్యా? మాటలు చెప్పే ముందు నేను చేస్తున్నానా అని ఆలోచించే మంత్రం. అది బాగా పనిచేస్తే మీ మంత్రాలన్నిటికంటే అదే గొప్పది అని బాలు వెళ్ళిపోయాడు. గుమ్మం ఖాళీ అయింది. గాలి కూడా నెమ్మదిగా ఉంది. కాని మధుకర్ మనసులో మాత్రం ఏదో కదలిక మొదలయింది. ఇప్పటివరకు ఆయన్ని అందరూ ప్రశ్నలడిగారు. ఈరోజు మొదటిసారి ఒక చిన్న అబ్బాయి ఆయనకే పరిచయం చేశాడు. మొదలుపెట్టిన పని పూర్తి చేయాలంటాను, క్రమం ఉండాలంటాను, శ్రద్ధ ఉండాలి అంటాను. మరి నా విషయంలో ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? మధుకర్ చుట్టూ చూశాడు. అతని చుట్టూ చాలా పనులు సగంలో ఉన్నాయి. ఒక మూలలో అరకొరగా రాసిన చిట్కా చిట్టి, మరో మూలలో మూతలేని సీసా, పక్కనే తానే వెతికిన వేప పుల్ల. అవి చూసి అతనికే నవ్వొచ్చింది. అయ్యో మధుకరా, నువ్వు గ్రామం మొత్తం సరిచెయ్యాలనుకుంటున్నావు. ముందు నీ టేబుల్నే సరిచేసుకోలేకపోతున్నావే. మొదటిసారి అతను తన మీద కోప్పడలేదు. తన మీద తానే నవ్వుకున్నాడు. సరే, ఇక నుంచి ఒక కొత్త మంత్రం. ఇతరులకు చెప్పే ముందు నేను చేస్తున్నానా లేదా చూడాలి అని లేచి గోడమీద పెద్ద చీటీ అంటించాడు. ఆ చీటీ మీద మాట చెప్పే ముందు నేను చేస్తున్నానా అని వ్రాశాడు. బాగుంది. రేపట్నుంచి గ్రామానికి కొత్త మధుకర్. కానీ ముందు ఈ చీకటిని నేను మర్చిపోకూడదు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు మధుకర్ ఇంటి ముందు కొత్త బోర్డు చూసి ఆగిపోయారు. పాత బోర్డు కింద కొత్త చీటీ వేలాడుతోంది. ఆ కొత్త చీటీ మీద చిట్కాలు మాత్రమే కాదు, ఆచరణ కూడా అని రాసి ఉంది. అంతలో తలుపు తెరుచుకుని మధుకర్ బయటికి వచ్చాడు. ముఖంలో గంభీరత, చేతిలో చిన్న చిట్టి, నడకలో కొంచెం జాగ్రత్త. ఇప్పటినుంచి నా దగ్గర కొత్త నియమం. నేను చెప్పేది ముందు నేను పాటించాలి. శ్రద్ధ మీద మాట చెప్పాలంటే ముందు నా పనిలో శ్రద్ధ ఉండాలి. అంటే ఇక మంత్రదండం కంటే చిట్టీలపైనే ఆశ పెట్టుకోవాలా?
అవసరమైతే అవునరా, మర్చిపోయే మనిషికి చిన్న చిట్టి కూడా పెద్ద మంత్రం. అంతలో మధుకర్ జేబులోంచి మరో చిట్టి తీసుకున్నాడు. ఉదయం పని 1, వంట పెట్టాలి. 2, మంట చూడాలి. 3, బయటికి వెళ్లే ముందు వంట ఆపాలి. అయ్యో, పప్పు సంఘటన తర్వాత బాగా నేర్చుకున్నారు మీరు. అవును, కాలిన పప్పు కూడా కొన్నిసార్లు గొప్ప గురువే. అప్పుడే చిన్న బాలు అక్కడికి వచ్చాడు. ఏమండి మధుకర్ గారు, ఇది నిజంగానే కొత్త మధుకరా లేక 2 రోజుల్లో మళ్ళీ పాత ప్రయోగాలేనా? ఈసారి నిజంగానే ప్రయత్నం బాబూ. మాటలు చాలా చెప్పాను. ఇప్పుడు కొంచెం నేనది ఆచరించి చూపాలి. అయితే బాగుంది. ముందు మీ ఇంట్లో ఏది ఎక్కడుందో మీకే గుర్తుండాలి. అందుకే ఇదిగో చిట్టి. వేప పుల్ల కిటికీ పక్కన, మంత్రదండం తలుపు వెనుక, పప్పుకుండ పొయ్యి మీద. అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. మధుకర్కి ఈసారి ఆ నవ్వు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే మొదటిసారి ఆయన తన తప్పును దాచడం కాదు, దిద్దుకోవడం మొదలుపెట్టాడు. అయ్యా, మీ కొత్త మంత్రం పనిచేస్తే మాకు కూడా చెప్పండి. చాలా సులభం. మర్చిపోయే వాళ్ళకి జ్ఞాపక మంత్రం రాయాలి, చూడాలి, చెయ్యాలి. అది బాగుంది, కానీ ఒక సందేహం. ఏమిటి? ఆ చిట్టి ఎక్కడ పెట్టారో మర్చిపోతే? ఒక్క క్షణం మధుకర్ ఆగి తర్వాత గట్టిగా నవ్వేశాడు. అందుకే పెద్ద చీటి గోడ మీద పెట్టాను బాబూ, నన్ను నేను మర్చిపోకుండా. ఆ రోజు గ్రామస్తులకి ముందెప్పుడూ చూడని మధుకర్ కనిపించాడు. ఇతరులకు మాత్రం బుద్ధి చెప్పే మంత్రవాది కాదు, తన మీద కూడా అదే బుద్ధి పెట్టుకునే మనిషి. అలా కొన్ని రోజులు గడిచాయి. గ్రామస్తులు ఒక చిన్న తేడా గమనించడం మొదలుపెట్టారు. మధుకర్ మాటలు ఇంతకు ముందులాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి వెనక ఆచరణ కూడా కనిపిస్తోంది. ఒకరోజు లక్ష్మమ్మ మళ్ళీ వచ్చింది. మధుకర్ గారు, మీ మాట చెప్పినప్పటినుంచి మా కోడలు పని ముక్కలుగా చేసుకుంటోంది. నిజంగా బావుంది. మరి మీ సంగతి? నా సంగతా? ఇప్పుడు పప్పు పెడితే పప్పే ఉడుకుతోంది. ప్రయోగాలు తగ్గాయి. అదే చాలండి. అంతలో బాలు లోపలికి వచ్చి చుట్టూ చూశాడు. ఇంట్లో వస్తువులు కాస్త సరిగ్గానే ఉన్నాయి. మంత్రదండం తన చోటులో ఉంది. వేపపుల్ల కిటికీ పక్కన ఉంది. పొయ్యి మీదున్న కుండ కూడా ఈసారి కాలిపోలేదు. అయ్యో, నిజంగానే మార్పు కనిపిస్తోందయ్యా. మీ ఇంట్లో దయ్యాల కంటే ఇప్పుడు చిట్టీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దెయ్యాలు కాదు బాబూ, అవి నా జ్ఞాపక రక్షకులు. అంటే ఇప్పుడు మీరు మర్చిపోవడం మానేశారా? అంత త్వరగా కాదు, ఇంకా మర్చిపోతాను. కానీ ఇప్పుడు మర్చిపోయానని తెలిసేలోపే గుర్తు చేసుకునే పద్ధతి పెట్టుకున్నాను. అంతలో ఒక గ్రామస్థుడు తొందరగా లోపలికొచ్చాడు. అయ్యా, నేను పని మొదలు పెడతాను, కాని మధ్యలోనే దానిపై దృష్టి పోతుంది. నేనేం చేయాలి? ముందు ఒక పని మాత్రమే పెట్టుకో. అది పూర్తయ్యేదాకా ఇంకొకటి ముట్టుకోకు. ఇదిగో చూడు, నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను అని చెప్పి పక్కన ఉన్న చిన్న చిట్టి చూపించాడు. ఆహా, మీరు మీకోసమే ఇలా రాసుకుంటున్నారా? అవును, నేనే పాటించిన మాటలను ఇప్పుడు ఇంకొకరికి చెప్పను. ఆ మాట విన్నాక బాలు ముఖం మార్చి చూశాడు. ఈసారి సరదా మాత్రమే కాదు, గౌరవం కూడా ఉంది. ఇప్పుడు బాగుందయ్యా. ముందు మీరు మాటలతో మాయ చేసేవారు, ఇప్పుడు నిజంగానే కొంచెం మంత్రం పనిచేస్తోంది. నిజమైన మంత్రం బయటుండదు బాబూ, అలవాటు మారితేనే జీవితం మారుతుంది. ఆ రోజు నుంచి గ్రామస్తులు మధుకర్ను మరింత గౌరవించారు. ఎందుకంటే ఆయన మంచి మాటలు చెప్పాడని కాదు, తానే ఆ మాటల్ని పాటించేందుకు ప్రయత్నిస్తున్నాడని. అలా ఒక సాయంత్రం బాలు మళ్లీ మధుకర్ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఈసారి నవ్వుకోవడానికి కాదు, ఒక ప్రశ్నతో. మధుకర్ గారు, ఇప్పుడేమైనా మర్చిపోతున్నారా? మర్చిపోతాను బాబూ, కాని ఇప్పుడు ఒక తేడా ఉంది. ముందు మర్చిపోయి కూడా నేనే గొప్పవాణ్ణన్నట్టు తిరిగేవాణ్ణి. ఇప్పుడు మర్చిపోతే దిద్దుకోవాలని చూస్తాను. అంటే ఇప్పుడు మీరు నిజంగానే మారారన్నమాట. మార్పు ఒక్క రోజులో రాదు బాబూ, కాని ఒక రోజు నిజం తెలిస్తే ఆ తరువాత మనిషి తాను చూసే చూపు మారుతుంది. అదే మొదలు. అయితే మీ అసలు మంత్రం ఏదయ్యా? ముందు నేనేమనుకునేవాణ్ణో తెలుసా? మాటలతో మనుషుల్ని మార్చొచ్చు అని. ఇప్పుడు తెలిసింది, ముందు మనల్ని మనం మార్చుకుంటే మాటలకు విలువ వస్తుందని. అదే నిజమయ్యా, లేదంటే పప్పు కాలిపోతుంది, మాటలే మిగులుతాయి. అవును బాబూ, కాలిన పప్పు కూడా నాకు మంచి గురువే అయ్యింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వులో సరదా ఉంది, పాఠం కూడా ఉంది. గుర్తుపెట్టుకో బాబూ,
ఇతరులకు సలహా చెప్పడం సులభం. అదే సలహా మన జీవితంలో ఆచరణలో పెట్టడం అసలైన జ్ఞానం. అయితే ఇప్పుడు నేను ఊర్లో అందరికీ చెప్తాను, మధుకర్ గారు మాటల మంత్రవాది మాత్రమే కాదు, ఆచరణ మంత్రవాది కూడా అయ్యారు అని. అయ్యో, అంత పెద్దగా చెప్పొద్దు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అదే ఆయన అసలు మార్పు. ముందు తనను తాను పూర్తయిన వాడిగా భావించిన మధుకర్ ఇప్పుడు నేర్చుకుంటున్న మనిషిగా మారాడు. ఆ రోజు నుంచి గ్రామస్తులు మధుకర్ దగ్గరకు ఇంకా వస్తూనే ఉన్నారు. కాని ఇప్పుడు వాళ్ళు ఆయనని ఎందుకు గౌరవించారో తెలుసా? ఆయన మంచి మాటలు చెప్పాడని మాత్రమే కాదు, తాను చెప్పిన మాటల్ని తన జీవితంలో కూడా ప్రయత్నిస్తున్నాడని. అలా ఆ మరిచిపోయే మంత్రవాది ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. మాటలతో మాయ చేయడం కాదు, అలవాట్లను మార్చుకోవడమే నిజమైన మంత్రం అని.